పెరిగే ఏజ్‌తో కండరాల పటుత్వం తగ్గటాన్నే సార్కోపీనియా అంటాం. 1960ల్లో భారతదేశంలో కేవలం 40 సంవత్సరాలు మాత్రమే బతికేవాళ్ళు. ఈరోజు ఇండియాలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 70 ఇయర్స్. మరి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరగటంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలంటే మీ కండరాలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. పెరిగే ఏజ్, యాక్టివిటీ తగ్గటము, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవటము, హార్మోనల్ మార్పులు మేజర్ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టివిటీ చాలా చాలా ముఖ్యం. యాక్టివిటీ 3 రకాలు. ఫస్ట్ ఏరోబిక్ యాక్టివిటీ, స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్. మినిమం 150 మినిట్స్ పర్ వీక్ టార్గెట్గా పెట్టుకోండి. సెకండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, అంటే సొంత వెయిట్ వాడి చేసే ఎక్సర్సైజెస్, స్క్వాట్స్ లాంటివి కానీ, లేదా డంబెల్స్ లాంటి వెయిట్స్ వాడి చేసేవి కానీ, లేదా రెసిస్టెన్స్ బ్యాండ్తో చేసే వాటిని రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటారు. దీన్ని కనీసం వారంలో 2-3 సార్లు చేయండి. ఫైనల్గా ఎక్సర్సైజెస్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ లైక్ యోగా చేయటానికి ట్రై చేయండి. ఇవన్నీ చేశారు. నెక్స్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రోటీన్ ఇంటేక్. మినిమం 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఫైనలీ క్విట్ స్మోకింగ్, రెడ్యూస్ ఆల్కహాల్. థ్యాంక్ యూ.